సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లతో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా తమ కెరీర్ లోనే ఒక పెద్ద అవకాశం వచ్చిందని భావిస్తారు. ఎందుకంటే ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి నటించి దశాబ్దాలు గడిచిపోయింది. ఇద్దరిని ఒకే తెరపై కలిసి చూడాలన్న అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో సీనియర్ హీరో ఇద్దరిని కలుపుతూ ఒక ఏడాది ఒక భారీ చిత్రాన్ని ప్రకటించారు. సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ నుండి దర్శకుడు తప్పుకున్నారు. దీని వెనుకనున్న కారణం సుందర్ తాజాగా వెల్లడించారు. రజనీకాంత్ కమల్ హాసన్ కలయికలో సుందర్ సి డైరెక్షన్ లో తలైవర్ 173 అనే వర్కింగ్ టైటిల్ తో లాస్ట్ ఇయర్ నవంబర్ లో సోషల్ మీడియాలో వేదికగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేశారు. దీన్ని బట్టి రజనీ హీరోగా నటిస్తే రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పథకంపై కమల్ హాసన్ నిర్మిస్తారని అర్థమైంది. 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అప్పుడే ప్రకటించారు. కానీ ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు సుందర్ సి. అందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుందర్ లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో తలైవర్ 173 నుండి వెనుదొలగడంపై వివరణ ఇచ్చారు. ఒత్తిడి తట్టుకోలేకనే ఆ సినిమా వదులుకున్నట్లు తెలిపారు సుందర్ సి. నిజాయితీగా చెప్పాలంటే ఆ సినిమా చేయడం నా వరకు తీవ్ర ఒత్తిడితో కూడుకున్నది. గత 16 ఏళ్లుగా నేను నాకు నచ్చినట్లుగా సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకులకు నేనేం తీస్తే నచ్చుతుందో అర్థం చేసుకొని అదే సినిమాలు తీస్తూ వస్తున్నాను. కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలు ఇతరులకు వివరించి ఒప్పించే సామర్థ్యం నాకు లేదు. కథను అద్భుతంగా చెప్పడం నాకు రాదు. కొన్నిసార్లు కొన్ని విషయంలో ఎవరైనా మార్పులు చెబితే ఎక్కువ పోరాడకుండానే రాజీ పడిపోతుంటాను. ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్కడి నిర్ణయమే ఉండదు. సినిమా ప్రకటించినప్పటి నుంచి నేను ఒత్తిడిలో పడ్డాను. నేను ఈ సినిమాకు పూర్తి అయ్యి న్యాయం చేయలేనని గ్రహించాను. ఇందులో భాగమైన వ్యక్తులతో నిజాయితీగా ఉండలేని అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం దశలోనే తప్పుకున్నాను అని డైరెక్టర్ సుందర్ సి వివరించారు. సుందర్ సి ఒకప్పుడు రజనీకాంత్ తో అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీశారు. కమల్ హాసన్ తో చేసిన సత్యం శివం చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. అప్పటి నుంచి ఆయన పెద్ద హీరోలకు సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం విశాల్, తమన్నా భాటియా హీరో హీరోయిన్ గా నటిస్తున్న మొగుడు అనే మూవీ చేస్తున్నారు. అలానే నయనతార ప్రధాన పాత్రలో ముక్తికి అమ్మన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు హీరోగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇక తలైవర్ 173 నుంచి సుందర్ సి తప్పుకున్న తర్వాత ఈయన స్థానంలో కాలేజ్ డాన్ ఫేమ్ శిబి చక్రవర్తి వచ్చి చేరాడు. మధ్యలో అద్దరు కూడా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఏం నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.